ఇంట్లో ఉంటే చిల్లర మళ్ళీ ఖర్చు ఉంటే మళ్ళీ బాబుకి రేపటి నుంచి జీతనాటం కట్టాలా? ఈ చెరువు తీసుకెళ్ళి దిబ్బలు పడి ఎంత జాగ్రత్త. ఇది మొదటి నుంచి ఉంటే మార్చేశారుగా. నువ్వు బాబు కలిసి శుభ్రంగా మార్చేశారు. సుబ్బన్న దిబ్బినేది ఆడనే ఉండాలి. లేదు, కనబట్టలేదు. కనబట్టలేదా? సైకిల్, కొత్త సైకిల్ కొనుకొచ్చాక. ఏమిటి సైకిల్ కొన్నావా? అక్క, సూర్య మాస్టారే నేను సైకిల్ కొనేది నీకోసం కాదురా, నిన్ను సైకిల్ మీద తిప్పడానికి మీ అక్క నౌకరు ఎవరు లేరురా అని తిట్టాడక్క. దాంతో నాకు ఒళ్ళు మండిపోయి ఓహో నీ బోడి సైకిల్ ఎవరికి కావాలని తిన్నగా వెళ్ళి కొత్త సైకిల్ కొనుక్కొచ్చాక. రా రా బాబు, డబ్బు ఎక్కడిది? మన దిబ్బల్లో ఉందిగా, పగలగొట్టి తీసుకెళ్ళాము. దిబ్బని పగలగొట్టావా? దిబ్బని పగలగొట్టావా? నీకోసం కడుపు కట్టుకుని కానీ కూడబెట్టామే. నీ చదువు కోసం చచ్చి నీ చాకరీ చేసి దాచామే. అదంతా ఈ సైకిల్ కు తగలబెట్టావా? చెప్పు, ఎందుకు తీసావు? అడగకుండా ఎందుకు తీసావు? తీస్తావా? ఊరుకో బాబా, ఊరుకో. చూడు, అక్కయ్య గారి గుర్తింది. అక్కయ్య నీ కోసం ఎంత కట్టపడతా ఉంది. కోపం వచ్చి చిన్న దెబ్బ అయితే ఎంతకు ఏడుతారా? బాబు ఊరుకో. లక్ష్మి సార్ బాగానే ఉంది. తనినోళ్ళు ఏడిచి తిన్నోళ్ళు ఏడుతుంటే మధ్య నేనేం కావాలి? లేలే, ఇంతవరకు ఎప్పుడు బాబు మెచ్చి చేసుకోలేదు. ఈనాడు కొట్టాను పాపిస్తుందని నా చేతులు ఇరిగిపోను. చాలు చాలే, కొట్టడానికే కాదు పెట్టడానికి కూడా ఆ చేతులే కావాలి. ఇరిగిపోతే ఎట్టా? నువ్వు వచ్చి సమాధానించకపోతే ఆయన ఊరు మంచిళ్ళు కొడతాడు. లేచెల్లమ్మా, నా మాట లేమ్మా. నువ్వే కాదు సమాధానం బాబు. ఏంటి ఉండాలి బాబు? బాబు అదే ఇంతతో ఏమైపోయాడబ్బా? సుబ్బన్న బాబు ఎక్కడికి వెళ్ళాడు? కొట్టేనన్న కోపంతో ఏ ఆఘాత్యం చేసుకుంటాడు. చూడు సుబ్బన్న, నువ్వు త్వరగా వెళ్ళి ఊళ్ళోనూ నరసింహ మాస్టర్ ఇంట్లోనూ చూడు. ఒకవేళ సూర్య మాస్టర్ ఇంటికి కానీ వెళ్ళాడేమో నేను చూసేస్తాను. బాబు బాబు, ఏమండి ఏమండి, బాబు ఇక్కడికి వచ్చాడా? చెప్పండి. ఏడి బాబు, చెప్పండి. అబ్బా, మీరు నన్ను ఎందుకు ఏడిపిస్తారు? బాబు కనిపించడం లేదు. ఏదో కోపంలో కొట్టాను. ఇంత ఆఘాత్యం చేస్తాడనుకోలేదు. బాబుని చూడండి, నా ప్రాణం నిలువదు. చెప్పండి, ఏడే బాబు, చెప్పండి. కడుపు తీపి దాస్తే దాగుతుందా? అంటే బాబు నీ కన్న కొడుకు. ఏమిటి ఏమిటి ప్రశ్న? లక్ష్మి, ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు నిజం బయటపడాల్సింది. ఎన్నాళ్ళని దాస్తాం? నీ బిడ్డను నీ బిడ్డ కాదని ఎన్నాళ్ళు నమ్మిస్తాం? తమ్ముడని ఎన్నాళ్ళు తగా చేస్తాం? ఏమిటి మీరు అంటున్నది? నీకు తెలిసింది కానీ నువ్వు ఒప్పుకొని లోకానికి తెలియదు. కనీసం నీ కన్నబిడ్డకైనా నువ్వు చెప్పని. లక్ష్మి, ఎవరిలో కాదు ముసలితనంలో తెలుస్తుంది నీ కన్నబిడ్డ అవసరం. అది తప్పించుకోవచ్చు, కానీ మృత్యుముఖంలో నీ మాతృహృదయాన్ని చంపుకోలేవు. అప్పుడైనా నిజం చెప్పక తప్పదు. ఈ మాత్రానికి ఎందుకే అబద్ధం? నీ భవిష్యత్తు కోసమా? నీ ప్రణయ జీవితం కోసమా? లక్ష్మి, ప్రాయంలో నువ్వు చేసిన పాపానికై వాడిని తల్లి లేని పిల్లవాడిని ఎందుకు చేస్తావు? వాడికి ఎటూ తండ్రి లేడు. నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నీ కన్నరికాన్ని దోచి నిన్నే ఆదరించని ఆ జమీందారు వాణ్ణి తన బిడ్డగా ఒప్పుకొని చేరదీస్తావా? ఏమిటి మీరు అలుగుతున్న కథ? కథ? లక్ష్మి, నిజం చెప్పు. ఈ సంగతి తెలిస్తే నిన్ను సుబ్బన్న ఏలుకోడా? బిడ్డ తల్లి అంటే ప్రేమించలేడా?
చెప్పారు మీకు ఈ అబద్ధాలు? ఎక్కడ విన్నారు? వినడమే కాదు, కళ్ళారా చూశాను. ఏం చూశారు? సుబ్బన్నతో నీ సరసం. నిజం కదా? కాదు, ఇప్పుడు మీకేం చెప్పినా అర్థం కాదు. అనుమానానికి సమాధానమే లేదు. నిజం నిలకడమే తెలుస్తుంది. బాబు కనపడలేదా? అక్కడా లేడా? ఈ స్కూల్లోనూ పంతులు గారింటి గారు అంతా ఇచ్చాను, ఎక్కడ కనపడలేదు. బాబు లచ్చి, ఊరుకో లచ్చి, ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటాడు. వెళ్దాం వెళ్దాం. ఎప్పుడు కొట్టను బాబు, ఎప్పుడు కొట్టండి. ఏమిటి బాబు అలా వణికిపోతున్నా? అయ్యో, ఒళ్ళేమిటి ఇలా కాలిపోతుంది? బాబుకి జ్వరం వచ్చింది, ఒళ్ళు కాలిపోతుంది. వెళ్ళు, పరిగెత్తి వెళ్ళి డాక్టర్ తీసుకురా. వెళ్ళు బాబు. ఎలా ఉంది డాక్టర్ గారు? జ్వరం చాలా తీవ్రంగా ఉందమ్మా. పూర్తి విశ్రాంతి కావాలి. 10 రోజుల పాటు మనసుని నిక్కండా చూడండి. ఈ మందు తెచ్చివాడండి, మళ్ళీ రేపు ఉదయం వచ్చి చూస్తాను. అట్టాగే బాబు. బాబు బాబు రేపే పరీక్ష బాగా రాస్తా, పట్టు వస్తా పరీక్షలు. సుబ్బన్న, బాబుకి రేపే పరీక్షలంట. ఎలా? ఇట్ట ఉంటే ఏం పరీక్షలు వచ్చాయి? అదే నాకు ఏమీ తోచటం లేదు. బాబు పరీక్షకు వెళ్ళకపోతే ఎలా? ఎంతో కష్టపడి చదివాడే. ఈ చదివిందంతా ఎందుకు కాకుండా పోదు. బాబుగారు, బాబుగారు, బాబుగారు. ఏమిటమ్మా లక్ష్మి? బాబుకి జ్వరం అండి. మూసిన కళ్ళు తెరవటం లేదు. డాక్టర్ గారు వచ్చి చూసి 10 రోజుల వరకు కదలడానికి వీల్లేదన్నారు. అరే, రేపటి నుంచి పరీక్షలే. ఈసారి పరీక్ష పాస్ అయితే స్కాలర్షిప్ వస్తుంది, జీతం కట్టక్కర్లేదు. ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలి? బాబుగారు, ఇప్పుడంతా మీ చేతుల్లో ఉంది. నన్ను ఏం చేయమంటావమ్మా? మా బాబుని ఎలాగైనా పాస్ చేయించండి బాబు. పాస్ చేయించడమా? పరీక్షలో కూర్చోకుండా అదలా వీలుపడుతుందమ్మా. వీల్లేదా? అయితే మా బాబు సంవత్సరం పొడుగునా కష్టపడి చదివిందంతా మట్టి కొట్టిపోవలసిందేనా? నన్ను ఏం చేయమంటావమ్మా? రూల్స్ అలా ఉన్నాయి. వస్తాను బాబు. మంచిదమ్మా.